ఓపెన్ చేసేసేయండి. ఇక్కడ వరకు ఎప్పుడు బట్టలు వేసినా ఇక్కడ వరకే వేయండి. ఈ పైకి వేస్తే ఏమవుతుంది అంటే ఈ లోపల పడిపోతాయి. సో ఎక్కువ కొంచెం ప్రెస్ చేయండి లోపలికి. ఓకేనా? వేసేసాక మన కెపాసిటీ ఎంత 7 కాబట్టి ఒక 7 pairs వేసుకోవచ్చు మ్యాక్సిమం. తక్కువ మనం ఎంత వేసుకోవచ్చు, ఒక 3 or 4. ఓకేనా? ఇందులో లిక్విడ్, ఇందులో కంఫర్ట్, రెండు ఒకేసారి వేయచ్చు. లిక్విడ్ పోసేసండి, ఇలా కంఫర్ట్ పోసేసండి. క్వాంటిటీ అంటే బట్టలను బట్టి క్వాంటిటీ తక్కువ ఎక్కువ వేసేసి ఇక్కడ దాకా పోయాలా నిండా? లేదు, ఇక్కడ క్యాప్ మనకి ఇప్పుడు క్యాప్ వస్తుంది కదా, క్యాప్ ఎక్కువ ఉంటే ఫుల్ పోయండి, తక్కువ ఉంటే హాఫ్ పోయండి. వచ్చే క్యాప్ వస్తుంది ప్రెస్ అవుతుందండి, బయటకు వస్తుంది, తీస్తే ఎప్పుడన్నా వాష్ చేసుకోండి. అట్లా ఓకే. క్లోజ్ చేసేసారు. సో బట్టలు వేసారు, లిక్విడ్ పోసారు. ట్యాప్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది. దాన్ని ఏమనకండి, దానికి ఎంత వాటర్ క్వాంటిటీకి వాటర్ కావాలని తీసేసుకుంటుంది, అదే డ్రై చేసేస్తుంది మధ్యలో. మీరు డోర్ జస్ట్ ఇట్లా క్లోజ్ చేసినా మెల్లగా పడిపోతుంది. ఓకేనా? స్లోగా అట్లా పడిపోతుంది డోర్. ఓకేనా? స్లోగా అయిపోతుంది. నెక్స్ట్ స్విచ్ చేసుకోండి. స్విచ్ చేశాక ఇది మిషన్లో పవర్ ఆన్ చేయగానే మనకి డైరెక్ట్ మిక్సీ డైల్ మీదకి వస్తుంది. మిక్సీ డైల్లో ఆల్ మిక్స్, షర్ట్, ప్యాంట్, చీర అన్నీ కలిపేయచ్చు. ఓకేనా? వేసినామా, ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్ కొట్టగానే రొటేట్ అయ్యి ఆ వెయిట్ని బట్టి టైం తీసేసుకుంటుంది. అక్కడ సపోజ్ ఎంత తీసేసుకుంది మనకి ఇప్పుడు పడుతుంది అక్కడ L2 అంటే వాటర్ లెవెల్. సో 44 minutes పడుతుంది. సో 44 నుండి 43 తీసుకుంటుంది. 43 నుండి 42, 40, 41 అట్లా తగ్గకుండా 0కి వచ్చి బట్టలు వేస్తాం ఎండ్ అని పడి ఆగిపోద్ది. ఓకేనా? ఇన్ కేసు మధ్యలో పవర్ పోతే ఆగిపోతుంది. పవర్ రాగానే ఎక్కడ అయిపోయింది అక్కడ నుంచి అదే వస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు తెలుసు కదా, 80% డ్రై అయిపోతుంది. ఎండను పడి చిన్న బదర్ ఇస్తుంది. స్విచ్ బంద్ చేసి తీసేసుకుంటాం. నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోండి. ప్రోగ్రామ్ నొక్కండి, ఇట్లా నొక్కితే కాటన్లో కాటన్ బట్టలు, టీషర్ట్స్ కాటన్ వేసేసేయండి. నెక్స్ట్ ఏముంది, ఎక్స్ప్రెస్ 30 తక్కువ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఈ ఎక్స్ప్రెస్ 30 పెట్టి స్టార్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ డెలికేట్స్ అంటే సున్నితమైన ఏమైనా ఉంటాయి. నెక్స్ట్ షైన్ ఫైటర్లో మనకు కొంచెం డైరెక్ట్ డిఫాల్ట్గా వాటర్ స్టీమ్ అది వచ్చేస్తుంది, వేడి వాటర్ వచ్చేస్తుంది. షైన్ ఫైటర్ పెడితేనే స్టీమ్ వాటర్ వస్తుంది. నార్మల్గా మిక్సీలో కూడా పెట్టుకోవచ్చు అని చెప్తాను. మామూలు డైరెక్ట్ ఇందులో ఇన్బిల్డ్ వచ్చేస్తుంది ప్రోగ్రామ్. ఇలా బాగా మునుకుని షైన్ ఫైటర్ దాని పేరు ఉంది. బల్కి అంటే బెడ్షీట్స్, బేబీ అంటే చిన్నపిల్లల బట్టలు, యాంటీ ఎలర్జీ అంటే పేషెంట్ బట్టలు. ఇప్పుడు మిక్స్డ్ బట్టలు పెట్టారు, వాటికి వేడి నీళ్ళు పెట్టాలి. ఇగో ఇక్కడ స్టీమ్ బట్టలు ఉంది కదా, నొక్కండి. S60 అంటే స్టీమ్ వస్తుంది, అంటే ఆగేటప్పుడు వచ్చి వాచ్ చేస్తుంది. 60 degrees వెయిట్, 1 hour పడుతుంది. అది కాకుండా నెక్స్ట్ T40 అంటే టెంపరేచర్ 40 degrees వేడి నీళ్ళు. మీకు ఇంకా ఎక్కువ వేడి నీళ్ళు కావాలంటే ఇంకోసారి నొక్కండి. T60 అంటే 60 degrees వేడి నీళ్ళతోటి వాష్ చేస్తుంది. అది టైం కాదా? ఫస్ట్ టైం పడుతుంది, తర్వాత టైం బట్టి ఫస్ట్ ఇది టెంపరేచర్ చూపిస్తుందా? అంటే మనం మిక్సీలో పెట్టుకుంటే మనం టెంపరేచర్ పెంచిన కొద్దీ ఆ టైం టేకన్ అనేది పెరిగిపోతుంది. అక్కడ నీకు పక్కన ఇప్పుడు టీ గానీ ఇప్పుడు S గానీ వస్తే ఏంటంటే టెంపరేచర్ అన్నట్టు. ఇక్కడ 1.34 అని